హాయ్ హలో నమస్తే, నేను మీ గల్ఫ్ గాయ్. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు యూట్యూబ్లో జరుగుతున్న స్ట్రైక్స్ కాంట్రవర్సీని ఫాలో అవుతున్నాను, వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నాను. కానీ నేను రెస్పాన్స్ అవ్వకపోవడానికి కారణం అక్కడ పోరాడుతున్న వాళ్ళ ఛానల్స్, వాళ్ళ సబ్స్క్రైబర్సు, నా ఛానల్స్ యొక్క సబ్స్క్రైబర్సు పొజిషన్ ఏంటో చూస్తున్న మీకు కూడా తెలుసు. ఏనుగు పోయి సింహాన్ని తొండంతో కొట్టిందని ఎలక మాట్లాడితే ఎలా ఉంటుందో అంత కామెడీగా ఉంటుంది నేను మాట్లాడటం. కనీసం నేను ఆ ఎలుకంత యూట్యూబర్ని కూడా కాదు, చిన్న చీమ లాంటి యూట్యూబర్ని. కానీ కింగ్ చంద్రహాస్ అన్న చేసిన వీడియోలో చూసి ఆయనతో కామెంట్లో నా ఒపీనియన్ షేర్ చేశాక, ఆయన్ని కామెంట్ చేసిన తర్వాత నా ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాను. సో ఎవరిది ఏ స్థాయి అయినా, ఏ కేటగిరీ అయినా అందరం యూట్యూబర్స్ కాబట్టి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నాను. సో గాయ్స్, ఎవరైనా నాలా చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉంటే చేసేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ స్నోగడ్డ ఎంత పవిత్రమైనది అంటే, పవిత్ర సినిమాలో పవిత్ర కంటే పవిత్రమైనది. నాకు అర్థం కాలేదు సార్. కోతికి కొబ్బరి చెప్ప దొరికితే పగలగొట్టుకొని తినలేక చుట్టూ పిచ్చి పిచ్చిగా కొరుక్కొని తిన్నట్టు మీకు ఎవరు దొరకలేదా? స్నోబాబుకి గిఫ్ట్లో ఇచ్చేసారు అంత పెద్ద పొజిషన్ని. అతనికి సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమే రాదు, మీ అందరినీ కరెక్ట్గా రూల్ చేస్తారని ఎలా అనుకున్నారండి బాబు? సాహసం అనే చెప్పాలి. నాకు మీ మీద కాదు, బ్రిటిష్ వాళ్ళ మీద కోపం వస్తుంది. ఎందుకంటే ఫ్రీడమ్ ఆయిల్ డ్రింక్ చేసే మాలాంటి వాళ్ళకి వంట చేసుకోమని ఇచ్చారు కాబట్టి. అందరికీ తెలిసిన నిజం ఏంటంటే, అందరికీ తెలిసిన ఒక ముఖాన్ని నెగిటివ్గా ఎప్పుడు తిట్టేవాళ్ళు ఉంటారు, పాజిటివ్గా ఎప్పుడు పొగిడే వాళ్ళు ఉంటారు. ఆ నెగిటివ్ని యాక్సెప్ట్ చేయాలి, పాజిటివ్ని యాక్సెప్ట్ చేయాలి. అలాంటప్పుడే మనకు ఆ ఫేమ్ని అనుభవించే హక్కు ఉంటుంది. అలా పాజిటివ్ని క్యాచ్ చేయలేని వాళ్ళకి ఆ అర్హత లేదు, ఫేమ్ని అనుభవించే అర్హత అనేది లేదు. నీ సినిమాలో దమ్ముంటే నువ్వు చెప్పకపోయినా సినిమాలు చూస్తారు, లైక్ ఆర్జీవీ మూవీస్ లాగా. నీ సినిమాలో దమ్ము లేనప్పుడు నువ్వు ఫ్రీగా చూపించినా కానీ ఎవరు చూడరు. లైక్ ఊరు ఊరు తిరిగి గుడ్డ ముక్కపై సినిమా వేసుకొని బతికే వాళ్ళు. అంటే అది అంటే వాళ్ళు వేసే సినిమాలే బాగుంటాయి అనుకోండి. ఇక్కడ ఈ ఇద్దరి దగ్గర సినిమా ఉంది, కాకపోతే ఆడియన్స్ ఎవరు సినిమా మెచ్చుతారో ఆ సినిమా చూస్తారు, నచ్చని సినిమా ఎవరు చెప్పినా చూడరు. అలా ఎందుకు చూడరు అంటే, మన దేశంలో చాలామందికి మెడికల్ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి. ఈ చిన్న పిల్లాడిలా చేష్టలు చేయడం మానేసి మంచి సినిమాలు చేయి, అందులో ముందు యాక్టింగ్ చేయమావా బై. అదేంటి సార్ అలా మాట్లాడతారు? సో ఫైనలీ ఐ సపోర్టింగ్ యూ గాయ్స్. సినిమాలు కరెక్ట్గా తీయాలంటే రివ్యూస్ ఉండాలి, రివ్యూస్ కరెక్ట్గా చెప్పాలంటే రోస్టర్స్ ఉండాలి, రోస్టర్స్ కరెక్ట్గా ఉండాలంటే యూట్యూబ్ ఉండాలి, ఆ యూట్యూబ్లో తెలుగు కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి. సో హ్యాష్ట్యాగ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ విష్ణు. Bye bye.